వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఈఏపీ సెట్ 2025 రిలేటెడ్గా రిజల్ట్స్ అనేవి మనకు జూన్ 14th అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి కదా. మరి రిజల్ట్స్ వచ్చి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏంటి అన్నది నేను వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీకి సంబంధించి ఏపీ సెట్ 2025 రిలేటెడ్గా జూన్ 14th అయితే రిజల్ట్స్ రిలీజ్ అవ్వబోతున్నాయి. మ్యాక్సిమం అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. బట్ రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా. మరి దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఒక్కొక్కటి మనం గమనిద్దాం. ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ నేను మీకు అయితే చూపిస్తున్నాను. ఇందులో ఫస్ట్ది ఏంటి అంటే ఎప్పుడైతే మనకు ఏపీ సెట్ రిలేటెడ్గా రిజల్ట్స్ రిలీజ్ అవుతాయో, రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత అందులో మీకు ర్యాంక్ కార్డ్ అన్నది డౌన్లోడ్ అవుతుంది. ఆ యొక్క ర్యాంక్ కార్డ్ అన్నది మీరు జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. ఫర్దర్గా కౌన్సిలింగ్ కానీ కాలేజీలో జాయిన్ అయినప్పుడు కానీ మీకు యూజ్ అనేది అవుతుంది. దాంతోపాటు ఏపీ సెట్ రిలేటెడ్గా ఏదైతే హాల్ టికెట్ ఉంటుందో హాల్ టికెట్, దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఏదైతే మీరు ఇంటర్ కాలేజ్ చదువున్నారో ఇంటర్ కాలేజీలో ఫీజు అంతా పే చేసిన తర్వాత మనకు టీసీ వాళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆ యొక్క టీసీ అన్నది డెఫినెట్గా అయితే మీకు ఉండాలి. అది ఆల్టర్నేట్గా ఒక చోట యూజ్ అయితే అవుతుంది. ఎలా అన్నది కూడా నేనైతే కమింగ్లో మాట్లాడతాను. సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీ దగ్గర అయితే ఉండాలి. దాంతోపాటు ఇంటర్కి సంబంధించి రిజల్ట్స్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, అది మీ దగ్గర అయితే ఉండాలి. డెఫినెట్గా అయితే ఇది అయితే మనకు అడుగుతారు, ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఏదైతే ఇంటర్ మనకైతే ఉంటుందో డెఫినెట్గా అదైతే ఉండాలి. దాంతోపాటు మనకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూవ్ చేసుకోవడానికి 10th క్లాస్ ఒరిజినల్ మార్క్స్ మెమో అయితే ఉండాలి. అట్ ద సేమ్ టైం అది లేకపోయినా మనకు ఆధార్ కార్డు ఉన్నా సరిపోతుంది. బట్ 10th క్లాస్ మార్క్స్ మెమో ఎలానో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అది జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్ అయితే మీకైతే కావాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్ ఏంటి అంటే మెయిన్గా ఏదైతే 6th క్లాస్ నుంచి మనకు ఇంటర్మీడియట్ వరకు మీరు ఎక్కడైతే చదువుంటారో వాటి రిలేటెడ్గా స్టడీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఇది స్పెసిఫిక్గా ఎప్పుడు అవసరం అవుతుంది అన్నది మనం మాట్లాడుకున్నట్టయితే మెయిన్గా మీరు ఏదైతే ఈఏపీ సెట్కి అప్లై చేసేటప్పుడు మీ స్కూలింగ్ ఇంటర్మీడియట్ ఎక్కడ జరిగింది అని మీరు క్లాసెస్ అంతా లిస్ట్ అవుట్ చేసి ఉంటారు కదా. 4th క్లాస్ ఇక్కడ చదివాను, 5th ఇక్కడ చదివాను, 6th ఇక్కడ చదివాను అని చెప్పేసి. ఇన్ కేస్ ఆ డేటా మీరు చేంజ్ చేయాలి అనుకున్నట్టయితే ఇప్పుడు అప్కమింగ్ మన కౌన్సిలింగ్లో అప్పుడు మీకు ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. లేదు అంటే ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్ అయితే అడగరు. ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్ని బేస్ చేసుకునే మీరు ఏ రీజన్ కిందకి వస్తారు అన్నది కూడా డిసైడ్ అయి ఉంటుంది. సో మీ దగ్గర ఉన్నట్టయితే మనకు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి స్కూల్ అండ్ ఇంటర్మీడియట్లో. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇది మనకు అందరికీ రాదు. ఎవరైతే ఓసీ కేటగిరీ ఉంటారో వీళ్ళకి ఈ యొక్క సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. మెయిన్గా ఎవ్రీ కాలేజ్లోనూ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కొన్ని సీట్స్ రిజర్వేషన్లు అయితే ఉంటాయి. ఆ సీట్స్ పొందాలి అనుకున్నట్టయితే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ కావచ్చు. ఇవన్నీ కూడా ఎవరైతే మనకు వేరే స్టేట్ నుంచి వచ్చి ఏపీలో సెటిల్ అయ్యి ఉంటారో వాళ్ళు కూడా more than 7 years ఉంటారో వాళ్ళు యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవి అందరికీ కూడా అప్లికబుల్ అయితే అవ్వవు. ఎవరైతే మనకు డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చి ఉంటారో వాళ్ళకి ఇవి మనకైతే అప్లికబుల్ అయితే అవుతాయి. ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ గమనించినట్టయితే మనకు ఈ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా ప్రొడ్యూస్ అయితే చేయండి. ఎందుకంటే రిజర్వేషన్లో మనకు కేటగిరీ వైజ్ రిజర్వేషన్ తీసుకున్నప్పుడు మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా బెస్ట్ కాలేజీలో సీట్ రావడానికి ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయండి. ఎవరి దగ్గరైనా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినట్టయితే ఇమ్మీడియట్గా మీ సేవకు వెళ్ళి అప్లై చేయండి. విత్ ఇన్ 1 వీక్లో మీకు రావటం అయితే జరుగుతుంది. ఆ తర్వాత దీనికి అటాచ్డ్గా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు రేషన్ కార్డు కూడా యూజ్ అయితే చేయొచ్చు. సో ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ రెండు కూడా ఒకటేసారి అప్లై చేస్తారు. కాబట్టి మీరు మీ దగ్గర లేకపోయినట్టయితే మీ సేవకు వెళ్ళి అప్లై అయితే చేయండి. ఇది గుర్తుపెట్టుకోండి, 2025లో తీసుకున్న క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. సో ఒక్కసారి అయితే కేర్ఫుల్గా చెక్ చేసుకోండి, లేకపోయినట్టయితే అప్లై చేసుకోండి. ఆ తర్వాత మనం గమనించినట్టయితే ఎవరైనా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే వాళ్ళకు కూడా మనకి యూజ్ అనేది అవుతుంది. సో ఓవరాల్గా ఈ యొక్క సర్టిఫికేట్స్ మీ దగ్గర అయితే ఉండాలి. సో
ఇప్పుడు నేను చెప్పిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రిజల్ట్స్ వచ్చి ఫర్దర్గా కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలానో మీకు ఇప్పుడు రిజల్ట్స్ ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు గ్యాప్ అయితే ఉంటుంది. ఈ గ్యాప్లో మీరు ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటారని ముందే ఇన్ఫార్మ్ చేయడం అయితే జరుగుతుంది. సో డెఫినెట్గా ఇవైతే మీరు రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే మనకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ అయితే ఉన్నాయి. అందులో ఈ యొక్క సెట్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా ఫర్దర్గా జాబ్స్ రిలేటెడ్గా అప్డేట్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.